హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మవిచారం 18వ భాగం 23/9/20. శంభో శివాశంకర గురు పద్మనేత్ర, సర్పశ్రేష్ఠులు అలంకారంగా కలవాడ, దేవతలు సేవించే పాదాలు కలవాడ, లే ఎరుపు కాంతి గల మంచి పాదాలవాడ, రాక్షసహరణ రమ్యమైన వేదాల చేత సన్నుతింపబడేవాడ, హిమవంతుడి అల్లుడ, యముడికి అంతకుడ, శుభ్ర శరీర, అత్యంత కరుణా సముద్ర, చంద్రరేఖ చేత అలంకరింపబడ్డవాడ, మన్మధుణ్ణి కాల్చినవాడ, మొక్కేవాళ్ళని రక్షించేవాడ, ఇష్టమైన మాట పలికేవాడ, అందమైన చంద్రుణ్ణి దాల్చినవాడ, మతభేదాలు పెట్టుకొని భ్రష్టులైన వాళ్ళని పనిపట్టేవాడ, శంభో మహాదేవ, శంభో శివశంకర అనే 2 కీర్తనలు. గర్వం నిత్యము అణిచేవాడ, మంచి తపస్సనే ధనం గల వాళ్ళ ఇష్టం చేకూర్చేవాడ, త్యాగరాజుని పాలించేవాడు, 3 లోకాలకి ఈశ శంభో పంచనదీశ, అగస్త్యుడు రుదించేవాడ, శివ సాంబ గంగని దాల్చినవాడ, ధీరుడ, గొప్ప రాక్షసుని సంహరించినవాడ, మంగళం చేకూర్చేవాడ, త్రిపుర సంహారం చేసినవాడ, చల్లని చంద్రుణ్ణి ధరించినవాడ, ఆత్తుల హృదయ పద్మాలకు తుమ్మెద, తెల్లని శరీరం కలవాడ, గజ చర్మం వస్త్రంగా ఉన్నవాడ, జన్మ సాగరం దాటించేవాడు, దేవతల్ని పాటించేవాడ, దుర్మార్గ జనులనే మేఘాలకు పెనుగాలి, స్వచ్ఛమైన శరీర ఛాయ కలవాడ, పరాత్పర శిఖలో రాజుని దాల్చినవాడు, కరుణ సాగర, పర్వత శ్రేష్ఠుడైన హిమవంతుడి పుట్టికి పట్టికి రమణుడ, రాజరాజుల చేత మిక్కిడి పూజింపబడే పాదాలు కలవాడు, వృషభరాజు వాహనంగా ఉన్నవాడ, త్యాగరాజుకు రాజైనవాడ, వచ్చి నన్ను రక్షించి నీ చేపట్టు నా చెయ్యి, నీ చేపట్టు నాకి, నా పాపాలన్నీ హరింపచెయ్యి. రాఘవుడికి నిత్యము నమస్కారం, శుకుడును తించే దీన బాంధవుడును, లోకాలన్నిటి ఎడలా దయా సింధువు అయిన రాఘవుడికి ప్రణామం. యథార్థ సేవకుల పాలిటి కల్పవృక్షం, బ్రహ్మరుద్రుడు మొదలైన దేవతలకు విశిష్ట గురువు అయిన రాఘవుడికి నమస్కరి. దీనజన సమూహానికి నాథుడు, రాక్షస గణానికి యముడు, మంచి నుతిమంతుడు అయిన రాఘవుడికి పంద, ప్రశస్తమైన ఏనుగు తండం వంటి బాహువులు గలవాడు, సుబాహుణ్ణి బాణాలతో జయించినవాడు అయిన రాఘవుడికి కైవా, ఆయురారోగ్యాలు ఇచ్చేవాడు శేషుడు. పూజా విధానం గురించి చెప్పేది ఎక్కడ పోయింది కొంచెం. పద్మనయన గంపడాసతో త్యాగరాజుని అర్చిస్తున్నాడు పవ్వడించు శ్రీరామ. రామారాజు
శ్రీరామారాజ్ పరమ లావణ్యారాజ్ నువ్వు సాధారణంగా దొరకని నిధి దొరలందరికీ నాకు ఈ తొట్టిలో దొరుకుతున్నావు. రా రా నా ముద్దల పట్టి రా. గొప్ప దేవతలందరినీ గాలించినా నీ వంటి వాడు రా. నేను వెనక వేసుకున్న నోముల ఫలాన్ని నువ్వు భూమి మీద సూర్యవంశ కులానికి ధనాన్ని కరుణానిధి నువ్వు కలకలలాడుతూ రావటం లేదే. నీకు ఆకలవుతుందా ఏమిటి చెప్ప. గజగామి నా స్వామి సహృదయమ, నీకు ఏమైనా బాధగా ఉంటే చెప్పుమి. ఏం లేదమ్మా, నాతోటి కుర్రాడు ఆడుకుందాను రారా అని పిలిచితేరా నేను వచ్చాక నువ్వొద్దు పోరా వరదయ్య అన్నారు. అయ్యో అయ్యో, అయితే రాఘవ ఎవళ్ళు నిన్ను ఏమన్నారు చెప్పు. ఎవళ్ళు నీ దగ్గర ఏం తప్పు కనిపెట్టి రావద్దు పొమ్మన్నారు చెప్పు నాయన. మరేం దాగుడు మూర్చిల్లోనే వాళ్ళు నా కళ్ళు ముయ్యబోతే వాళ్ళ అరుచేతులు చిన్నవి, నా కళ్ళు పెద్దవి అయ్యాయి. అప్పుడు వాళ్ళు అవెక్కడి కళ్ళు రా వీడివి అని చేతికే దొంగటం లేదు అని నన్ను కసురుకోవటం మొదలుపెట్టి, నువ్వు మా నాయనే కలవరేకుల్లాగా కళ్ళుంటే కసురుకోవటం ఏం పుండో వాళ్ళకి. అయ్యో, కళ్ళిచ్చిన దయాళుడు నువ్వే అని ఎరగరా వాళ్ళు. ఇంకా ఏం చేశారు నాయన వాళ్ళు. తోటి వాళ్లలో ప్రతివాడు వచ్చి నా తేట కళ్ళు మొయ్యగలడేమో చూస్తుండటం, మొయ్యలేక ప్రతివాడు నన్ను వద్దు పొమ్మడడం. సరే కానీ నుదుటి మీద అల్లా చెమట పట్టిందేమిట్రా నాన్న, ఆ కథేమిటో కాస్త కానీ ఏడుస్తూ వెళ్ళి వేరే రామ 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 లాలి అనే చాలు వేరే ఒక్కడిని ఓ తోడు దాక్కున్నావు కానీ ఎలాగైతే లాభం లేదులే. నీ శరీరం యొక్క వెలుగు వల్ల మాకు పట్టుబడి, నీ శరీరానికి అలాంటి వెలుగు ఉండటమే నీ కర్మం పొమ్మన్నారు. అవురా కొని ఈ ముత్యాల పేరు అలా చిక్కడిపోయింది. అది సంతోషంగా వాళ్ళని దాక్కున్న చోట నేను పడుకోబోయిన నీ కాలు ఇలా నొప్పులు పడిందేం బాబు. నిజం చెప్పు, అబద్ధం అంటే ఎరగని వాడవు గనక అటువంటప్పుడు వాళ్ళంతా నా కాళ్ళ మీద పడుతుంటారమ్మా. అందుకని కాలు నొప్పులు పడింది. పర్వాలేదులే అమ్మా, పర్వాలేదులే. వాళ్ళు నిన్నేమని పిలుస్తారు అని నన్నా ఒరే సాక్షి అంటారమ్మా. అవునవును, అంతా బాగా చూస్తావు కదూ మరి, అందుకని కానీ నిన్ను గురించి ఏమననుకుంటారా వాళ్ళు. నన్ను గురించా ఏముంది, వీడు త్యాగరాజు దైవం అనుకుంటారమ్మా. ఓ గుణశాలి వనమాలి నీకు లాజ్, సజ్జన హృదయం నీకు వాసు, అతి మృదువైన హంసతూలిక తల్పం నీ సూర్యకులంలో జన్మించిన నీలమేఘ శ్యాముడవు. నీ అంబరం కనకమై, నీ శోభ కోటి సోది, నీ నేత్రాలు పద్మాలు. అక్రూరుడికి నువ్వు వరం ఇచ్చావు, బ్రహ్మ సనకాదులు నిన్ను నుతిస్తావు. సద్భక్తులందరికీ నువ్వు కొంగు బంగ, సరచాపాలు ఎప్పుడు నీ చేతిలో ధరిస్తావు. నువ్వు ఖరాసురుని హరించావు, ఎర్రటి పద్మాల కళ నీ పాదాలక. దానవుల మదం మణిచింది నువ్వే, ఇంద్రుడు నిన్నే స్తుతిస్తాడు. నీ వదనం పూర్ణ చంద్రబింబం, నీ కన్ను కరుణ చిమ్ము. నువ్వు కామం ఎరగవు, మునులకు శరణు నువ్వే. ఓ వరదా, ఈ భూమి మీద నా పూజ స్వీకరించయ్యా. చాలా నమ్ముకొని ఉండే వాళ్ళ ఇంట్లో వెలిసే లక్ష్మీ కరుడవును. నీ చూపు యావత్తు వద్దు ఓని, నీ కడగంటి చూపు ఒక్కటి నా లాలి లాలయ్య అనే ప్రసది. ఇంతట్లో నీకేం తరిగిపోయింది లేదు. నాకు కులధనానివి నువ్వే కనుక నిన్ను ఎడబాయలేక దేవుళ్ళాడుతున్నా. ఒడి సూర్యులు ఏకమైపున ప్రభని మించిపోయే మంటపం ఎవ్వళ్ళు ఎరక్కుండా అలంకారం చేసి ఉంచానుక. నీకు సాటిలే సాధుజనం సతతము నీకు వందనం చేత.
నీకు ఎప్పటికప్పుడు బిడం ఇవ్వడం మరిచిపోకుండా నిన్ను సేవిస్తా. దయచేసి రా, ఈ మంటపం మధ్య చక్కటి బంగారు మంచం వేసి దాని మీద ఆ జాజి పువ్వులు తెచ్చి బాగా అమర్చ. ముద్దొచ్చే నీ పాదాలు ఒత్తుతానా. అసహాయ సూర్యుడ ముత్యాల హారాలు మెరుస్తుండగా, పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తుండగా, బ్రహ్మాది దేవతా కోట్లు చూస్తుండగా, మొట్టమొదటివైన నీ బిరుదులన్నీ నేను పఠిస్తూ నిన్ను ఊగిస్తా. దయాడు, అసలు నువ్వు భక్తులకు సేవ చెయ్యడంలో అరిసిపోయావురా నాన్న. ఆసక్తి మరేది నీకు శూన్యం. నన్ను మరిచి పోతావు వాడు. ముప్పైన సీతాలక్ష్మికి నువ్వు లక్ష్మి. ఈ త్యాగరాజు మీద దయ పూర్తిగా రాణించి రక్షించు. జోజో రామ ఆనంద ఘన దశరథ బాల సీతాలోల జోజు రఘుకుల తిలక కుటిలతర అలకా జోజు నిర్గుణ రూప సుగుణ కలాప జోజో రవిశశి నయన ఫణివర శయన జోజో మృదుతర భాష మంజుల వేష జోజో. నీ భక్తులు అనేక త్యాగరాజు నిన్ను అర్చిస్తున్నారు. రమా మేలుకొని మమ్మేలు. శ్రేష్ఠులైన సీతతో కూడిన నా భాగ్యానివి నువ్వు. నారదాదులు చాలామంది నీ కోసం వచ్చి నీ మహిమలన్నీ ఎడతెరిపి లేకుండా పాడేస్తున్నారు. తెల్లారొచ్చి నువ్వు వెన్నాపాలు అన్నీ ఆరగించాలి. అందుకని లే శ్రీరామ శేషశయన దేవతాస్త్రీ, నీకు ఉపచారం చెయ్యవచ్చునని నీ ఆజ్ఞ నిమిత్తం అణుకోవచ్చు. జోజో రామ మేలుకోవయ్య. 2 కీర్తన. సాష్టాంగం చేస్తున్నారు. అణిమాది అష్టసిద్ధులు కలిగించగలవై మణిమయాలైన భరిణల్లో ఉండే దీపాలన్నీ వెలవెలబోతను. సూర్యవంశమని సూర్యోదయం అవుతోందిలే. రాజరాజేశ్వర ఇందువదనుడ సాకేత రాజా సద్గురుడ త్యాగరాజు అర్చించే పాదాలవాడు. రాజవర ఇంద్రాదులు నిన్ను పూజించటానికి కాచి పెట్టుకొని ఉన్నారు. ఈ లోకాలన్నీ నువ్వు పాలించాలి. మరి లే నాయన దయానిధి దశరథి మెరుగు. తండ్రి మిత్రోదయం అయ్యే వేళ వెన్నాపాలు తెచ్చి బంగారు గిన్నెలో ఉంచాను నేను. అన్నీ తీరుగా నువ్వు ఆరగింపు చేసి నీ తేట కళ్ళతో చూస్తూ నన్ను కటాక్షిద్దువుగానిలే. నారదుడు మొదలైన మునులు దేవతలు బ్రహ్మ శివుడు వాళ్ళందరూ నీకు ఊడిగం చెయ్యాలని కోరుకొని వచ్చి వేచివను. నీ దగ్గర రాజనీతి తెలుసుకోవడానికి రాజరాజు మొదలైన దిక్పాలకులు అంతా కూడా వచ్చారు. అదీ కాక నువ్వు త్యాగరాజ నృతులకు కాదు, మరి నన్ను రక్షించగలు కూడా లేవు కనుక దేవయ్య మహాప్రభు. జానకీపతి నీకు శుభమంగళ. రాజకుమారా నీ సౌందర్యానికి శుభమంగళ. హరి నీ నుదుటికి నీ చెక్కిళ్లకు నీ పలు వజ్రాలు అంటే పళ్ళనే వజ్రాలకి పళ్ళు వజ్రాలకి మంగళ. నీలవన్న నీ యవ్వనానికి చిరునవ్వుకి దువ్విన ముంగురులకి మీది పువ్వులకి నాటక సూత్రధారి నీ మాటలకి రత్నాలమయమైన నీ కిరీటానికి తేటలైన నీ కళ్ళకి మంగళ. బాష్పబాండుడి తండ్రి నీ బాణానికి నీ జానతనానికి నీ లోకరక్షణానికి మేలుకో దయానిధే. జానకి నాయక అనే 2 కీర్తనల భావం. శుభాంగా నీ ఉంగరానికి నీ అష్టాంగాలకు నీ పాదాలకి పుట్టి పొంగిపోయే గంగకి మంగళ. పన్నగ శయ్యన త్యాగరాజ పాలక నీ గుణజాలానికి ఎల్లప్పుడూ శుభమంగళ. మా రామచంద్రుడికి జయమంగళం. ఘోరమైన భవసాగరం తరింపజేసే నౌకకి మంగళం. మారుడి తండ్రి అయిన రాకుమారుడికి మంగళం. సాటిలేని హరికి ముమ్మాటికి జయము. బాహులేయుడి మేనమామ సుబాహుడి శత్రువు బాహుజనాల్లో మేటి సూర అజాను బాహు అయిన రాముడికి బృందావనంలో ఉండే మునుల బృందాన్ని రక్షించినవాడు. బృందకి ప్రియుడు బృందారకుల్ని పాలించేవాడు అయిన రాముడికి మంగళం.
రాజరూపుడికి రాజరాజు అర్చించేవాడు శివుడైన త్యాగరాజనుతుడికి జయమంగళం. అది అంతర్ధాలు. ఇక ప్రహ్లాద భక్త విజయం, దాన్ని రేపు తెలుసుకోండి.